జై శ్రీరామ్. ఈ మధ్య కొంచెం నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకోండి. ఒకరోజు ఐసీయూలో ఉన్నాను. ఇప్పుడు ఉదయం 5 గంటలకి నర్సు నన్ను నిద్ర లేపి వైప్స్తో ఫేస్ అంతా క్లీన్ చేసింది. నేను 6 అయిందేమో. ఆ తర్వాత బ్రష్ చేసుకుని కాఫీ తాగొచ్చని అడిగితే టైము 5. ఏందమ్మా ఇంత ఉదయమే లేపావు నన్ను అంటే, అంటే మరి అందరి పేషెంట్స్ చూడాలి కదా సార్ అనింది. సార్ నేనేం మాట్లాడలేదు. ఆ తర్వాత ఒక 6 అమ్మ కొంచెం ప్యాన్ ట్యాబ్లెట్ ఇవ్వు అని అడిగితే, ప్యాన్ కాదు సార్ మీకు వెలోజ్ రాశారు డాక్టర్ గారు తెప్పిస్తాము అని చెప్పింది. 7 అడిగాను, ఇంకా తెప్పిలేదు సార్ అంతే. సరే 7:30కి అడిగేసరికి అప్పటికి పాలు వచ్చాయి. ఆ పాలు చాలా చల్లగా ఉన్నాయి. ఏమ్మా ఇంత చల్లగా ఉన్నాయంటే, అంటే ఏసీలో ఉంది కదా సార్ అందువల్ల చల్లగా అయిపోయి ఉంటుంది అని అంది. మరి ఫస్ట్ వెలోజ్ ట్యాబ్లెట్ ఏమంటే, సరే వెలోజ్ లేదు సార్ ప్యాన్ వేసుకోండి అని తెచ్చి ప్యాన్ ఇచ్చింది. అమ్మ నేను ఇది మిమ్మల్ని ఇంతకుముందే అడిగాను కదమ్మా అంటే, అంటే విలేజ్ వస్తుందని ఇవ్వలేదు సార్ అని చెప్పింది ఆవిడ. ఆ తర్వాత నేను ఆవిడకి చెప్పాను, అమ్మ మీ ప్రొఫెషన్ గొప్ప ప్రొఫెషను, ఇది చాలా నోబుల్ ప్రొఫెషను. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక రోజు ముందే కదా డాక్టర్ గారు రాసుంటారు. ఆ విలోజ్ అవన్నీ తెప్పించుకోవడం, అలాగే పేషెంట్కి పాలు ఇస్తున్నప్పుడు కొంచెం హార్ట్గా ఉందా లేదా చూసుకోవడం, ఇవన్నీ మంచిది కదమ్మా అని. అంటే నా విషయంగా కాకుండా ఎప్పుడైనా మీరు సర్వీస్ చేసినప్పుడు ఇటువంటి చేస్తే పేషెంట్ హ్యాపీగా ఫీల్ అవుతారు కదమ్మా అని చాలా జనరల్గా చెప్పాను. చెప్తుంటే అమ్మాయి నా పక్కనే నిలబడింది. ఆ అమ్మాయి కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఏమ్మా నేను ఏం అనలేదు కదమ్మా, ఒక సజెషన్ మాత్రం ఇచ్చాను కదా అంటే, లేదు సార్ మీరు నన్ను ఏం అనలేదు, కానీ మీ హార్ట్ రేటింగ్ పెరుగుతోంది సార్, అంటే మీరు కొంచెం యాంగ్జైటీలో ఉన్నట్టున్నారు సార్ కొంచెం సారీ అపాలజీ, కొంచెం అది ఆలోచించకండి. అమ్మ నేనేం ఆలోచించట్లేదు, లేదు సార్ కొంచెం హార్ట్ రేట్ పెరుగుతోందని అమ్మాయి నా పక్కనే ఉండి కొంచెం హార్ట్ రేట్ తగ్గేంత వరకు, అంటే నాలో కోపం లేకపోయినా తెలియకుండా ఎక్కడో సబ్కాన్షియస్లో హార్ట్ రేట్ యాంగ్జైటీ క్రియేట్ అయినట్టుంది. ఆ అమ్మాయి నా పక్కనే ఉండి మళ్ళీ నా హార్ట్ రేటు కంట్రోల్ అయ్యేంత వరకు ఉండి, సారీ సార్ ఇంకోసారి ఇలా చేయను కానీ నాకు ఎంత ఆనందం వేసిందంటే, అంటే చిన్న చిన్న పొరపాట్లు జరగచ్చు అది వేరే విషయం, కానీ ఆ అమ్మాయిలో ఉన్న కేర్, అంటే నా హార్ట్ రేటింగ్ పెరిగిపోతుంది సార్ని కూల్ చేయాలి, ఆ కేర్ చూసినప్పుడు ఆ అమ్మాయిలో నాకు ఒక చెల్లెలు ఒక తల్లి కనబడ్డారు. అందువల్ల నర్సింగ్ ప్రొఫెషన్ అనేది చాలా నోబుల్ ప్రొఫెషన్. మనం ఎప్పుడైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు మనకు తోడుగా ఉండేది వాళ్ళే కాబట్టి వాళ్ళని గౌరవిద్దాం. అలాగే వాళ్ళకు చిన్న చిన్న అప్రిషియేషన్ చేద్దాం. వీలైతే వాళ్ళకి చిన్న గిఫ్ట్ ఒక స్వీట్ ప్యాకెట్ ఇద్దాం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామకృష్ణ.